నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. నిన్న సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేసిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కప్పల్ ప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం నందు. సార్ నిన్న జరిగిన ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా తప్పు. ఆయన దాడి చేయకూడదు. జర్నలిస్టుల అంటే మైక్ పట్టుకుని మైకును ఇసిరి మైక్ చేతిలోకి తీసుకొని కొట్టడము, కెమెరాలు ధ్వంసం చేయడము, ఇదంతా కూడా చాలా ఆయన మోహన్ బాబు దుందుడుకు స్వభావానికి పరాకాష్ట ఇది. ఓకే, ఆయన చేయాల్సింది కాదు. కానీ అదే తరుణంలో జర్నలిస్టులు కూడా వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అది కూడా సరైంది కాదు. అది మోహన్ బాబు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల మధ్య ఏదో తగాదా ఉంది, ఆస్తి గొడవలు ఉండొచ్చు. ఏదైనా మోహన్ బాబు కూడా ఆ కొడుకు చర్యల వల్ల తీవ్రంగా మనస్తాపానికి గురై ఉండొచ్చు. కానీ అంత మాత్రాన జర్నలిస్టులు అన్ని చోటకు మేము పోవడానికి అర్హులమే అని చెప్పి వాళ్ళ స్వవిషయాలలో కూడా పోయి జోక్యం చేసుకోవడము, పెద్ద ఎత్తున రచ్చకీర్చం అనేది సరైంది కాదు. దీన్ని కూడా జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా విభాగాలు కానీ కొంత కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోవద్దు అనేటువంటి వాటిలో నియంత్రణ చాలా అవసరం. అంటే ఆ వార్త పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి సో దాన్ని టేక్ ఓవర్ చేయడంలో మీడియా విఫలమైందా లేకపోతే ఎట్లా సార్? లేదు, దాన్ని టేక్ ఓవర్ చేయకూడదు అంటే పోలీస్ స్టేషన్ కి వచ్చింది, పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది కాబట్టి టేక్ ఓవర్ చేయాలి. టేక్ ఓవర్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు మోహన్ బాబు గారు పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అభ్యంతరం లేదు, లేదా ఆయన చెప్పింది రాసుకుని వస్తే మీడియాకి ఏమి ఇబ్బంది లేదు, రాసుకోవచ్చు. అట్లా కాకుండా తోసుకొని పోవడము, ప్రతి విషయంలో వాళ్ళని అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్ని బహిర్గతం చేసి ఏదో వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సరైనది కాదనేది నా అభిప్రాయం. సో ఇలాంటి చర్యల్ని మీరు ఖండిస్తున్నారా? ముందుగా మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మోహన్ బాబు ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక రకాలైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డాడు. ఆయన స్వభావమే దుందుడుకు స్వభావము కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీడియా నియంత్రణ ఉండాలని కోరుకుంటా ఉన్నా. అంటే నియంత్రణ అంటే ఎటువంటి పరిధి ఉండాలంటారు? నియంత్రణ అంటే ఇప్పుడు మనకు సమాజానికో ప్రజలకో అవసరమయ్యేటువంటి విషయాలలో మీడియా ఎంత లోతుకు పోయి ఇన్వెస్టిగేషన్ చేసినా ఇబ్బంది లేదు. ప్రజలు కూడా దాన్ని ఆదరిస్తారు, బాగుంటది. ఈ మోహన్ బాబు ఆయన కొడుకు కొట్టుకుంటే ఆ వార్త వస్తేంది, చస్తేంది, రాకపోతేంది, దానివల్ల పెద్ద ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఏం లేదు. ఆసక్తి అంతే తప్ప తెలుసుకోవాలి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి తప్ప దానివల్ల సమాజానికో ప్రజలకో మేలు జరిగేటువంటి అవకాశం ఏం లేదు కదా. కాబట్టి నేను దాన్ని ఏమంటే అది రాయకూడదు, రావద్దు అని కాదు, రావాలి. సెలబ్రిటీలకు సంబంధించి నా విషయాలు బయటికి రావాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇంతవరకు అంటే మీడియా స్వయం మొత్తంగా మీదేసుకొని ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా చేయాల్సిన అవసరం లేదనేది నా భావన. ఓకే, థ్యాంక్ యూ సార్.